నటనలోనూ, మాటలోనూ, చిత్ర నిర్మాణ రంగంలోనూ నిర్మోహమాటంగా, ముక్కుసూటిగా, నిబద్ధతతో నిర్భయంగా సినీ రంగంలో తన ప్రత్యేకతను ఏర్పరచుకున్న తెలుగు సినీ నిర్మాత శ్రీ బండ్ల గణేష్ బాబు గారు గుంటూరు జిల్లా పొన్నూరు దగ్గర తెలగాయపల్లి గ్రామంలో 1973 మార్చి 10న జన్మించారు. సంవత్సరం వయసులో వారి సొంత గ్రామం నుండి కర్ణాటక రాయచూరు ప్రాంతానికి వెళ్లి తండ్రి గారు పత్తి వ్యాపారాన్ని చేసేవారు. 6వ తరగతి విద్యను అభ్యసించే సమయంలో షాద్నగర్ కు వచ్చి స్థిరపడ్డారు. తండ్రి గారు పౌల్ట్రీ ఫార్మ్ బిజినెస్ గా ఎంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారిని ఆదర్శంగా భావించే శ్రీ గణేష్ గారు తాను కూడా సినీ రంగంలో పేరు ప్రఖ్యాతులు సాధించాలని, నటించాలని దృఢ సంకల్పంతో మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ద్వారా శిక్షణ పొందారు. చిన్న వయసైనా చురుకైన స్వభావంతో సినీ రంగం వైపు అడుగులు వేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఒక గురువుగా, మంచి స్నేహితులుగా భావిస్తారు. చిత్ర సంస్థలకు మేనేజర్ గా వ్యవహరించారు. అనేక మెలకువలు తెలుసుకున్నారు. సహాయ నటులుగా వైవిధ్యమైన పాత్రలతో అనేక చిత్రాలకు పనిచేశారు. సాంబయ్య, భరత్ సింహారెడ్డి, విలన్, మనసులో మాట, మల్లీశ్వరి, ఆంధ్రవాల, సూర్యవంశం, సుస్వాగతం, నువ్వు నాకు నచ్చావు, సరిలేరు నీకెవరు మొదలైన చిత్రాలలో సహాయ నటులుగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో మంచి నటులుగా నిలిచారు. వారి సోదరులు శివగారి సహకారంతో వారి సొంత నిర్మాణ సంస్థ అయిన పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ ద్వారా ఆంజనేయులు చిత్రంతో చిత్ర నిర్మాణ రంగంలో అడుగుపెట్టి నిర్మాతగా మారి తీన్మార్, గబ్బర్ సింగ్, బాద్షా, ఇద్దరమ్మాయిలతో మొదలైన చిత్రాలను నిర్మించి నిర్మాతగా చిత్ర విజయాల పరంపరతో బళా అనిపించుకున్నారు. ఒకవైపు నిర్మాతగా హిట్లు కొడుతూనే తన సొంత వ్యాపారమైన పౌల్ట్రీ ఫామ్ ను చూసుకుంటూ తండ్రి గారికి చేదోడు వాదోడుగా ఉంటూ ₹1,00,000 ప్రారంభమైన పౌల్ట్రీ వ్యాపారం ఈ రోజు కోట్లకు చేరిందని చెప్తారు. దీనికి కారణం కుటుంబ ఐకమత్యం, పట్టుదల, కృషిగా చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన, మా అసోసియేషన్ కి పనిచేసిన ఏనాడు ఉన్నత పదవులు దక్కలేదని నిరాశపడని ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి శ్రీ బండ్ల గణేష్ బాబు గారు. సినీ నటుడిగా, నిర్మాతగా, బిజినెస్ మ్యాన్ గా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు మా కాకతీయ డైనాసిటీ ఇండో గ్లోబల్ ఫౌండేషన్ వారు శ్రీ బండ్ల గణేష్ బాబు గారికి స్పెషల్ జ్యూరీ అవార్డును ఇచ్చి సగౌరవంగా సత్కరిస్తున్నారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.